శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సమవృత నిరూపణం. అగ్నిదేవుడు పలికెను, విచ్ఛేదమునకు యతి అని పేరు. ఒక్కొక్క పాదమున తా గా నా యగనములున్నది, తను మధ్య జాసాగులున్నది, కుమారలలిత భాభాగు ఉన్నది, చిత్రపద మా గు గూలు ఉన్నది, విద్యున్మాల భాతాలాగులున్నది, మానవక క్రీడితక రణసాలు ఉన్నది, హలముఖి సానామాలు ఉన్నది, భుజంగ శిశుభృత మానాగోగులు, హంసరుత యాసాజాగోలు, శుద్ధ విరాట్ యానాగోలు, పనవము రాజారాగోలు, మయూరసారిణి మా భాసాగోలు, మత్త త జాజాగోలు, ఉపస్థిత భామాసాగోలు, రుక్మవతి తాతాజాగోగోలు, ఇంద్రవ్రజ్ర జాతాజా గుగులు, ఉపేంద్రవ్రజ్ర ఇంద్రవ్రజ్ర ఉపేంద్రవ్రజ్ర లక్షణములు రెండు ఒకే ఛందస్సుతో ఉన్నవి. ఉపజాతి భాభా గోగోలు తోదకం, భా తాత గూగోలు శాలిని. దీనిలో చతుర్థ సప్తమాక్షరములపై యతి మా భా తా గూగోలు వాతోర్మి. చతుర్థ సప్తమాక్షర యతి మా భా తా నాల గూలు భ్రమరీ విలసిత. చతుర్థ సప్తమాక్షర యతి రానా రాలు గూలు రథోత్థ. చతుర్థ సప్తమాక్షర యతి రానా భా గోలు స్వాగత, నాసా గోలు వృత్త, రాజా రా గోలు శయని, జారా జా గూలు విలాసిని లేదా రమ్య. ఇకపై జగతీ ఛందస్సు ఆరంభమగను. జాతా జారాలు వంశస్థ వృత్తం, తాత జారాలు ఇంద్రవంశి, నాలుగేసి సగనములు కలది తోటక వృత్తం, నా భాభారాలు ధృత విలంబితము, నా మాయాలు శ్రీపుట వృత్తం. అష్టమ చతుర్థాక్షరములందు విరామం. జా నా జాసాలు జలోద్ధత గతి. షష్టాక్షరములందు యతి నానా మారాలు, తాత మూనా యా నా యాలు, కుసుమ విచిత్ర నానా రారాలు, చంచలాక్షిక. నాలుగు యగనములుంటే భుజంగ ప్రయిత, నాలుగు రగనములు స్రగ్విని, సాజా సాసాలు, ప్రమితాక్షర భామా సామాలు, కాంతోత్పీడ మామా యాయాలు, వైశ్వదేవి. పంచమ సప్తమాక్షరములందు యతి నాజా భాయాలు, నవమాలిని, మా నా జా రా గోలు ప్రహర్షిని. తృతీయ దశమాక్షరాలపై యతి జా భా సా జాగోలు రుచిర. చతుర్థ నవమాక్షరాలపై యతి నా సాగోలు గౌరీ యత నాసా గోగోలు అసంబాధ. పంచమ నవమాక్షరాలపై యతి నారాసాలా గోలు అపరాజిత. సప్తమ సప్తమాక్షరాలపై యతి నావా భానా లాగోలు ప్రహరణ కలిత. సప్తమ సప్తమాక్షరాలపై యతి తాభా జాజా గూగూలు వసంత తిలక. దీనికి సింహోన్నత ఉద్ధర్షిణి అని నామాంతరంలో. నాలుగు నగనంలో ఒక సగనం చంద్రావతి. షష్ఠ నవమాక్షరాలపై యతి ఉంటే దీనికి మాల అని పేరు. అష్టమ సప్తమాక్షరాలపై యతి ఉంటే మణి గణ నికర అని పేరు. నా మా యాలు మాలిని. అష్టమ సప్తమాక్షరాలపై యతి భారా నానా గోలు వృషభ గజ విలసితం. సప్తమ నవమాక్షరాలపై యతి యామా నాసా భాలా గోలు శిఖరిణి. షష్ఠ ఏకాదశాక్షరాలపై యతి జాసా యాలా గోలు పృథ్వీ. అష్టమ నవమాక్షరాలపై యతి మారానా భానా లాగోలు వంశ పత్ర పతితం. దశమ సప్తమాక్షరాలపై యతి నాసా మారా సా లాగోలు. షష్ఠ చతుర్థ సప్తమాక్షరాలపై యతి ఉన్నది హరిణి. మా భానా తాత గోలు మందాక్రాంత. చతుర్థ షష్ఠ సప్తమాక్షరాలపై యతి మాతా నా యాలు కుసుమిత లతా వేళ్ళిత. పంచమ షష్ఠ సప్తమాక్షరాలపై యతి మా సాజా భాతా గోలు శార్ధూల విక్రీడితం. ద్వాదశ సప్తమాక్షరాలపై యతి మా రాభా నాయాభా లా గోలు సువదన. ఇది కృతి ఛందస్సులో అంతర్గతం. సప్తమ షష్టాక్షరాలపై యతి. కృతి ఛందస్సు యొక్క ప్రతిపాదం నందు వరుసగా గురు లఘువులుంటే దానికి వృత్తమని పేరు. మారా భానా యాలు స్రగ్ధర. సప్తమాక్షరాలపై యతి భారా నారా నాగోలు సుభద్రక. దశమైక దశాక్షరాలపై యతి నాజా భాజా భాజా భాలాగోలు అశ్వలలిత. ఏకదశ ద్వాదశాలపై యతి
మాత నాన్న నాన్న లాగోలు మత్త క్రీడ అష్టమ పంచదశాక్షరాలపై యతి భాత నాస భా భా నా యాలు తన్వి పంచమ సప్తమ ద్వాదశాక్షరాలపై యతి భామాస భా నా నా గోలు క్రౌంచపద పంచమ అష్టమ సప్తమాక్షరాలపై యతి మా తా నా రా నా లా గోలు భుజంగ విజృంభిజితము అష్టమ ఏకాదశ సప్తమాక్షరాలపై యతి మా నా సా గోలు అపహావ వృత్తం నవమ షష్ఠ పంచమాక్షరాలపై యతి ఒక్కొక్క పాదంలో 2 సగనములు 7 రగణములు ఉంటే దండకం. దీనికే చందవృష్టి ప్రపాతమని పేరు. దీనిలో 2 నగనములు కాక రగణం నందు వృద్ధి అయితే వ్యాల జీమూతాది నామములకు దండకములు ఏర్పడను. ఇప్పుడు గాథా ప్రస్తారం చెప్పెదను. ప్రస్తార నిరూపణం పేరు చెప్పని ఛందస్సులన్నీ గాథా ఛందస్సులో అంతర్గతములు. ఇప్పుడు ప్రస్తారం చెప్పబడుతున్నది. అన్ని అక్షరాలను గురువులైన పాదంలో ఆది గురువునకు కింద లఘువు రాయాలి. దాని పిమ్మట అదే క్రమాన వర్ణాలు కూర్చాలి. నష్ట సంఖ్యను సగం చేయగా 1 లఘువు రాయాలి. సగం చేసినప్పుడు అది విషమమైతే దానికి 1 చేర్చి సమం చేసి మరలా దాన్ని సగం చేయాలి. ఇప్పుడు ఒక గురువక్షరం లభించును. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క భేదం తెలియవలనో అన్ని అక్షరములు పూర్తి అగు వరకు గురు లఘువులను రాయిచూ పోవాలి. ఉద్దిష్ట సంఖ్యను చెప్పుటకు గురు లఘు వర్ణములను క్రమంగా ఒక పంక్తిలో రాసి వాటిపైన క్రమంగా 1 నుండి రెట్టిస్తూ అంకములు ఉంచవలను. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క సంఖ్య తెలియాలో దాని అర్ధభాగం తీసివేయబడను. అప్పుడు 2 లభించును. దాన్ని వేరుగా ఉంచాలి. విషమ సంఖ్య నుండి 1 తగ్గించగా శూన్యం లభించును. దాన్ని 2కు కింద రాయాలి. శూన్య స్థానాన్ని రెట్టింపు చెయ్యాలి. అట్లా చేయవచ్చిన అంకమును పైనున్న అర్ధస్థానం మందు ఉంచి దాని చేత గుణించాలి. మేరు ప్రస్తారం చే ఒక ఛందస్సులో ఎన్ని లఘువులు ఎన్ని గురువులుండునో ఎన్ని వృత్తములు ఏర్పడినో తెలియను. మేరు ప్రస్తారంన కింది నుండి పైకి అర్ధాంగుళంన చొప్పున విస్తారం తగ్గుచుండును. ఛందస్ సంఖ్యను రెట్టించి ఒక్కొక్కటి తగ్గించినచో అన్ని అంగుళముల ప్రస్తార దేశము ఏర్పడును. ఈ విధంగా ఛందస్సారం చెప్పబడినది. శిక్షా నిరూపణము. అగ్నిదేవుడు పలికెను. ఇప్పుడు శిక్ష చెప్పెదను. మొత్తం వర్ణములు 63 లేదా 64. వీటిలో 21 స్వరములు, 25 స్పర్శలు, 8 యాదులు, 4 యమములు చెప్పబడినవి. అనుస్వార విసర్గలు పరాశ్రితములకు జిహ్వామూలీయ ఉపధ్మానీయములు దుస్పష్ట లకారములు. ఇవి 63 వర్ణములు. ప్లుతలు కారము చేర్చినచో 64. అనుస్వారోచ్చారణం ఖే ఆరావలే ఉండను. హా అనేది జకారాది పంచమాక్షరములు. ఓం శాంతి శాంతి శాంతి.